మిస్ అబి, మీరున్నంత అందంగా మీ పేరు లేదు. వాట్ యు సే? థ్యాంక్స్. హలో రామ్, అభినయ పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి. అర్జెంట్ సార్. యా, టుడే ఆన్వర్డ్ షీ ఇస్ మై పిఎస్. అలాగే సార్. థ్యాంక్ యూ. సారీ, నేను మీ పిఎస్ గా జాయిన్ అవ్వట్లేదు. వై? వాట్స్ యువర్ ప్రాబ్లం? నాకున్న క్వాలిఫికేషన్ తో నాకు ఉద్యోగం రావడం నాకు ఇష్టం. ఓహ్ ఫోలిష్. మీ అందమే మీ అర్హత. ఏ విధంగా ఉపయోగపడుతుంది? నాకు లైఫ్ మీద బోర్ కొట్టినప్పుడు మిమ్మల్ని చూస్తూ అలాగే కూర్చుంటాను. బాగుంది సార్ మీ ఫిలాసఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. నాకు నచ్చింది. నా రాజీనామా ఆలోచనను విరమించుకుంటున్నాను. ఏయ్, ఇంకా జాయినే కాలేదు, అప్పుడే రాజీనామా ఎప్పుడు చేసావు? జస్ట్ ఒక నిమిషం క్రితం. ఐ లైక్ యువర్ జోక్. థ్యాంక్ యూ సార్. రేపే వచ్చి జాయిన్ అవుతాను. షూర్. బాయ్ సార్. థ్యాంక్ యూ. బాయ్. సుజీ, 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 స్నానం చేస్తున్నా. ఓకే ఓకే, తొందరగా రా. హాయ్ అభి. హాయ్. ఏయ్, నాకు జాబ్ వచ్చింది. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అవునే, పార్టీ ఎక్కడ ఇస్తున్నావు? నీ ఇష్టం. Cloud9. ఏయ్, అసలు ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారే? ఏం లేదు, ఆ ఎండి నా అందం చూసి గులాం అయిపోయాడు. అంటే మీ ఎండి అమ్మాయిల బ్రెయిన్ కాకుండా బాడీని చూసి సెలెక్ట్ చేస్తాడా? చచా, అదేం కాదు. అతని కస్టమర్స్ అందరూ ఫారినర్సే, అందుకనే నాలాంటి అమ్మాయిని పెట్టుకున్నాడు. అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలివే. నా రేంజ్ ఏమిటో ఇప్పుడే చెప్తే ఎలా? అస్సలు థ్రిల్ ఉండదు కదా. ఏయ్, ఓకే ఓకే, పార్టీకి టైం అవుతుంది పదా. మీ ఇల్లు ఎక్కడా? తిరుమల హిల్స్. కొంచెం దూరమే. 2 బస్సులు మారి రావాల్సి వస్తుంది. ఏంటవి, ఎంత పెద్ద కంపెనీ ఎండీకి పిఎస్గా ఉంటూ బస్సులో రావడమా? నాకు నచ్చలేదు. అంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారా? నో నో, నెవర్. రేపు నుంచి నా పర్సనల్ కార్ వచ్చి నేను పికప్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ లైక్ యువర్ కైండ్ హార్ట్. నన్ను ఉద్యోగంలో కంగారు పడిపోయాను. నిన్నంత తొందరగా వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మీ భార్య ఒప్పుకోదేమో? భార్య తొందరపడి పెళ్లి చేసుకుని తప్పు చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను. ఎలా పగిలింది? మేడం పగలు కొట్టారండి. మేడమా? ఏ పిచ్చెక్కిదా? కోపం వచ్చి పగలు కొట్టారండి. కోపమా? శైలు, 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 ఏడుక చిన్నపిల్లలు అనుకుంటున్నావా? అసలు ఆ ఎక్వేరియం నిన్నేం చేసింది? నీకు రాను రాను కోపం ఎక్కువైపోతుంది. ఆ తెలియటం లేదు. కోపం కాదండి, కసి. మిమ్మల్ని చంపేయాలన్నంత కసి. నన్ను చంపేంత తప్పు నేనేం చేశాను? ఏం చేశారా? ఏంటండి బిల్స్ అన్ని? మీరు మోసం చేస్తుంది ఎవరినో తెలుసా? మీ కుటుంబాన్ని, మీరే సరోసం అనుకుంటున్న మా నమ్మకాన్ని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ బిల్స్ ఇటు. ఎవరికి కొన్నారండి క్రెడిట్ కార్డ్ పెట్టి అంత ఖరీదైన చీరలు? నేను ఎవరికి కొనలేదు. ఇవి తప్పుడు బిల్స్. నేను ఎంక్వైరీ చేస్తాను. బిల్స్ తప్పు కాదండి, మీరు తప్పుడు మనిషి. ఎప్పటికప్పుడు మీరు మారతారని అనుకున్నా.
మీకు నాతో అవసరం లేదు. మీ కోరికలు తీర్చడానికి వేరే వాళ్ళు ఉన్నారు. వెళ్ళండి, అక్కడికే వెళ్ళండి. అది కాదు శైలు, వెళ్ళండి ప్లీజ్. నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్ అక్కడికే వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్. దాని దగ్గరికి వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్. వెళ్ళండి. హలో అభి, నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. నిన్ను చూడాలనుంది. ఎక్కడ? Cloud9. సార్ బార్ క్లోజ్ చేసే టైం అయింది. తమ్ముడు 5 minutes. Okay, sir. హలో. అభి, ఏంటి ఎంత లేటు? ఐఎమ్ సారీ. అభి, ఏమన్నా తీసుకుంటావా? వద్దు. అభి, నేను నా భార్యకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అవును, ఒప్పుకుంటే నిన్నే. జోక్ కాదు, నిజం. ఒక్కొక్కసారి నిజం కూడా నవ్వు తెప్పిస్తుంది. అభి, 8 సంవత్సరాల ముందు నువ్వు నాకెందుకు కనిపించలేదు? కనిపించుంటే నేను నిన్నే పెళ్లి చేసుకునేవాడిని. అభి, I love you. I love you, అభి. I love you. ఓకే ఓకే, ఐ టు లవ్ యూ. పదండి, ఇంటికి వెళ్దాం. ఎవరింటికి? మీ ఇంటికి. నేను రాను. దాని ముఖం చూస్తేనే నాకు కంపరం వస్తుంది. సారీ. అభి, మీ ఇంటికి తీసుకువెళ్తావా ప్లీజ్? సరే రండి. అభి, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఉందిలే మంచి కాలం ముందు ముందు. అభి, 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 అభి డార్లింగ్. అభి, అభి, అభి. ఇది అభి ఇల్లు కాదు. విడాకులు ఇస్తా అన్నారట కదా, ఇవిగో పేపర్స్, సంతకం పెట్టండి. విడాకులా? నేనెప్పుడన్నాను? నటించొద్దు. నేను సైన్ చేశాను, మీరు సైన్ చేస్తే బాగుంటుంది. నేను చేయను. చెయ్యకపోతే హింసిస్తున్నావని కేసు వేయాల్సి వస్తుంది. ఏ బెదిరిస్తున్నావా? లేదు, హెచ్చరిస్తున్నాను. అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే. అదేదో కోర్టులో చెప్పుకోండి. చేస్తున్నావు. మీ భార్యకు అన్యాయం చేయడం ఇష్టం లేక. అందుకేనా రాత్రి మన ఇద్దరి మధ్య జరిగిన సంగతి మా ఆవిడికి చేరవేశావు? తప్పు చేస్తున్నాననిపించింది. నాకు లేని బాధ నీకెందుకు? నా వల్ల మీరు పని చేస్తున్నందుకు. ఎవరన్నారు? మీ భార్య. రాత్రి నీతో అలా చెప్పి ఉదయాన్ని డైవర్స్ పేపర్ నా మొక్కను కొట్టింది. ఇప్పుడు నువ్వేం నిర్ణయించుకున్నావు? ఇక నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను, ఓకేనా?
ఇవి నా గెస్ట్ హౌస్ స్థలాలు. సాయంత్రం నువ్వు అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉండు. నేను ఈ లోపు లాయర్తో మాట్లాడి వస్తాను. అభి, ఐ వాంట్ సమ్ రిలాక్సేషన్. ఓకే, ఈవినింగ్ మనం కలుస్తున్నాం. తప్పకుండా. బాయ్.